ఆ డివైడర్ మీద లైట్లు పెట్టడానికి చేతన అయితే లేదు. సన్యాసి ముఖ్యమంత్రికి లైట్లు కూడా పెట్టలేదు దత్తమ్మ. ఇక వాళ్ళు ఏం చేస్తారు 2 ఏళ్ల నుంచి అంటే కాంగ్రెస్ నాయకులు పేద ప్రజల ఇల్లు గుణగొట్టాలి, పేద ప్రజల భూములు గుంజుకోవాలి, దద్దమ్మలు బెదిరియాలి, కేసులు పెడితే పోలీసులు అడ్డం పెట్టుకొని పనిచేస్తారు. ఈ పోలీసులకు హెచ్చరిస్తున్నాం. మా ప్రభుత్వం 2 ఏళ్ళకి వచ్చినాక ఒక్కొక్క పోలీసులు పడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఎందుకంటే భయప్రాంతం చేస్తున్నారు, చూపెట్టుకుంటారు. ఎన్ని రోజులు పెట్టుకుంటారు పోలీసు వాళ్ళను? ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టుకుంటారు, తర్వాత ఏం బీకలేరు మీరు. కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి, ఎవరికి భయపడకండి. తప్పకుండా 16 వాళ్ళకు 16 బీఆర్ఎస్ పార్టీ గెలిపియండి. మీ అందరికి అండగా ఉంటాం, మేము అండగా. ఎవరు భయపడకండి. కారు గుర్తు మీద ఓటేసి వాళ్ళు ఏడారు. ఈ కాంగ్రెస్ నాయకులు తులం బంగారం ఇయ్యరు. మీ మెడలలో ఉన్న బంగారం దోసుకోమంటే దోసుకోపోతారు, కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి కాకుండా ఏం చెప్పారు, కోటీశ్వరం చేస్తాను. ఎవరైనా కోటీశ్వరం కోట్లు సంపాదించుకుంటూ, కొండలేడు 1000 కోట్లు సంపాదించుకుంటూ. కానీ మీరు ఎవరు కోటీశ్వరం కాలేదు. కాబట్టి మీ అందరూ ఆలోచించాలి. బ్రహ్మగా గెలిపియండి. మనం ఇవన్నీ చేసినాం. ఈడ హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ కట్టించినాం. అందులో మందులు గరిస్తే మందు లేదు, మామూలు తీసుకుపోయారు. ఒకవేళ లేట్ అయితే ఏమవుతుండే, బాబు చనిపోతుండే. ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి సొంత హాస్పిటల్లో మందులు లేకపోతే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావు అడుగుతున్నాడు. కాబట్టి మున్సిపల్ ఆఫీస్ కట్టించినాం. ఈ మున్సిపల్ బిల్డింగ్ బ్రహ్మాండ 3 కోట్లతో మున్సిపల్ ఆఫీస్ కట్టించినాం, హాస్పిటల్ కట్టించినాం, డబుల్ రోడ్ వేయించినాం.